Welcome students and competitive aspirants. Welcome to Ravi's GK channel. మంచి సమాచారాన్ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో జనవరి 3, 2024 జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి నేషనల్ ఇష్యూని మనం డిస్కస్ చేద్దాం. అది స్మార్ట్, SMART, స్మార్ట్ 2.0. స్మార్ట్ 2.0 చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. స్మార్ట్ అంటే అబ్రివేషన్ ఏమిటి? దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే జనవరి 3, 2024 లాంచ్ చేయడం జరిగింది. స్కోప్ ఫర్, చాలా ఇంపార్టెంట్, స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ అమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అనేది దీని యొక్క అబ్రివేషన్. ఎస్ అంటే స్కోప్ ఫర్ మెయిన్, ఎం అంటే మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్. ఏ అంటే ఆయుర్వేద, ఆర్ అంటే రీసెర్చ్, ఆయుర్వేద రీసెర్చ్ అమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్, అమాంగ్ టీచింగ్ ప్రొఫెషనల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రాధాన్య రంగాలలో పరస్పరం సహకారం ద్వారా దేశవ్యాప్తంగా ఆయుర్వేద విద్యా సంస్థలు, ఆయుర్వేద ఆసుపత్రులలో క్లినికల్ అధ్యయనాలని ప్రోత్సహించడం కోసం ఈ స్మార్ట్ 2.0ని తీసుకురావడం జరిగింది. To promote robust studies in priority areas of Ayurveda with Ayurveda academic institutions or hospitals across the country through mutual cooperation. కాబట్టి దీనిని ఎవరు ప్రారంభించారు అంటే CCRAS, the Central Council for Research in Ayurvedic Sciences, CCRAS అంటారు. దీనిని ఈ CCRAS అనేది ఎవరి సహకారంతో ప్రారంభించింది అంటే NCISM సహకారంతో ప్రారంభించడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో దీనిని ప్రారంభించారు. అయితే CCRAS డైరెక్టర్ జనరల్ అయినటువంటి రవినారాయణ్ ఆచార్య ప్రకారము ఈ స్టడీస్, ఆయుర్వేదలో జరిగినటువంటి ఈ స్టడీస్ చాలా సింపుల్గా ఉంటాయి. వివిధ రకాలైనటువంటి వ్యాధులలో పరిశోధనలు చేయడం జరుగుతుంది. బాల్ కాసా, మాల్ న్యూట్రిషన్, అలాగే ఇన్సఫిషియంట్ లాక్టేషన్ అండ్ అబ్నార్మల్ యూటరిన్ బ్లీడింగ్, ఓస్టిరోప్రోయోసిస్ ఇన్ post-menopausal women and diabetes mellitus. టైప్ 2 షుగర్ వ్యాధి టైప్ 2కి, అలాగే పోషకాహార లోపము, పిల్లలలో ఆత్మ న్యూనత, అలాగే గర్భాశయంలో రక్తస్రావము, ఇట్లాంటి వాటి మీద ఈ స్మార్ట్ 2.0 కీలకంగా పరిశోధనలు చేయడం జరుగుతుంది. అయితే ఈ CCRAS అనేది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో భాగంగా కీలకంగా పనిచేసే ఒక శిఖరాగ్రమైనటువంటి సంస్థ. గతంలో కూడా స్మార్ట్ 1.0 అనేది ప్రారంభించారు. అది 10 రకాలైనటువంటి వ్యాధుల మీద పరిశోధనలకు ఉద్దేశించబడింది. ఇప్పుడు స్మార్ట్ 2.1 అనేది పిల్లల మీద,
మహిళల మీద డయాబెటిస్ మిల్లిటస్ టైప్ 2 మీద ఎక్కువగా పరిశోధనలు చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ప్రముఖమైనటువంటి ప్రోగ్రామ్ గా స్మార్ట్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.